కేంద్రక పూర్వ కణం ప్రోకారియోటిక్ సెల్. పైన చర్చించిన కణం నిజకేంద్రక కణం. ఇందులో కేంద్రక త్వచం ఉంటుంది. కేంద్రక త్వచం లేని కణాలను కేంద్రక పూర్వ కణాలు అంటారు. వీటిలో కేంద్రక త్వచం లేనప్పటికీ జన్యు పదార్థం కణద్రవ్యంలో విస్తరించి ఉంటుంది. ఇంతకుముందే బ్యాక్టీరియా కణం కేంద్రక పూర్వ కణం అని తెలుసుకున్నాం కదా. సైనోబ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు కూడా కేంద్రక పూర్వ కణ వర్గానికి చెందినవి. ఇక్కడ కేంద్రక పూర్వ కణం అంటే మనం ఇప్పుడు కేంద్రక త్వచం రెండు కణాలను రెండు రకాలుగా విభజించినాం కదా. అందులో మొదటిది కేంద్రక పూర్వ కణం అంటే కేంద్రక త్వచం లేనిది. అంటే కేంద్రక త్వచం లేని కణాలను మనం ఏమంటాం? కేంద్రక పూర్వ కణాలు అంటారు. వీటిలో కేంద్రక త్వచం ఉండదు. లేనప్పటికీ ఏముంటుంది? జన్యు పదార్థం కణద్రవ్యంలో విస్తరించి ఉంటుంది. అందులో బ్యాక్టీరియా కణం ఏంది? కేంద్రక పూర్వ కణం. ఏదంటున్నాం? సైనోబ్యాక్టీరియా. దాన్ని నీలి ఆకుపచ్చ శైవలాలు